అంబడి మురళి గారు ఆయన సచ్చరిచంద్రుడిలాగా తుల్లిమిల్లి శ్రీనివాసరావు గారు పేరు కనీసం ఆయన పేపర్లన్నా రాసుకోవాలా. తల్లిమిల్లి అంటున్నాడు. తల్లిమిల్లి కాదండి, తుల్లిమిల్లి శ్రీనివాసరావు పెదకాకాని మండల అధ్యక్షుడు. అది ముందర తెలుసుకోండి. అలాగే మీరు నిజాలని అబద్ధాలు చేయాలని, అబద్ధాలు నిజాలను చేయాలని చెప్పేసి ఏదో నరేంద్ర గారి మీద మీరు బుర్ర చల్లాలని చెప్పేసి పిచ్చి పిచ్చి డైలాగులు మానుకొని కులమతాలను రెచ్చగొట్టి కులాల ముసుగులో మీరేదో పబ్బం గడుపుకోవాలంటే అది ఈ రాష్ట్రంలో కానీ ప్రప్రథమంగా ఈ పొన్నూరు నియోజకవర్గంలో యాదవులు అంత పిచ్చివాళ్ళు కాదు. నేను అనుకుంటున్నాను యాదవులు చాలా తెలివిగలవాళ్ళు. ఇలాగే ఈరోజు మా ఎంపీపీ గారి మీద కేసు పెట్టి నరేంద్ర గారు లోపలేయించారని చెప్తున్నారు. అట్లాంటి సంస్కృతి కానీ అట్లాంటి విష సంస్కృతి కానీ మాకు లేదండి. గుర్తుపెట్టుకోవాలా, ఒకటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాగే ఈరోజు ఎవరైతే నరేంద్ర గారు పెట్టి కేసులు పెట్టి లోపలేయించారని చెప్తున్నారో అదంతా అబద్ధం అండి. ఈ మండలంలో తుల్లిమిల్లి శ్రీనివాస్ గారి బ్రదరు తుల్లిమిల్లి వెంకటేశ్వరరావు ఈయన ఇద్దరు కలిసి పార్ట్నర్స్. ఈ బోర్లు వేయించే దాంట్లో పార్ట్నర్స్ కాడ చెడి నా దగ్గర కూడా వచ్చాడు. అతను వస్తే, అయ్యా ఇట్లాంటి సంగతి అన్నా, నాకు ఇట్లా ఎంపీపీ గారు డబ్బులు ఇవ్వట్లేదంటే, అయ్యా ఆ దోపిడీ విషయాలు ఆ దొంగతనం విషయాలు నాకు తెలియదయ్యా, అది మీరు మాట్లాడుకోండి, బాగున్నప్పుడు బాగానే చేసుకున్నారు కదా అని చెప్పాను. చెప్పిన తర్వాత తనకి డబ్బులు రాకపోతే అదే ఇంటి పేరటతను, అదే తమ్ముడు, అదే పార్ట్నరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే దాని మీద కంప్లైంట్ జరగడం జరిగింది. ఈయన కులాల గురించి యాదవుల గురించి మాట్లాడుతున్నాడు. అవి చేశారు ఇవి చేశారని. ఏం చేశారయ్యా మీరు యాదవులకి? ఏం చేశారు? అట్లాగే ఒకటి గుర్తుంచుకోవాలా, పోయినసారి ఏ తప్పిదాలు జరిగినా ఏం జరిగినా ఏ అక్రమాలు జరిగినా సరే కిలారి వెంకట రోసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను పంచం చేరాడు. అతను చెప్పినట్టుగా చేశారు. అతను చెప్పినట్టు చేశారు కాబట్టే అతని పరిస్థితి ఎట్లాంటిదంటే, తెలుగుదేశం వాళ్ళకంటే అయితే 10% అంట, వైసీపీ వాళ్ళకైతే 5% కాడికి గేటు పెట్టి ఒక బుక్ పెట్టి డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర. ఆ సంస్కృతి ఈ నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల్లో నరేంద్ర గారి దగ్గర కానీ ఎప్పుడైనా సరే ₹1 బిళ్ళ కార్యకర్తల దగ్గర కానీ ఎక్కడైనా తీసుకొని ఉంటే దేనికైనా సరే సిద్ధం రమ్మని చెప్పని అడుగుతున్నాను నేను. అలాగే నీకుంటుందా అది? అలాగే పట్టపగలు మీటింగ్లో నరేంద్ర నీ సామాజిక వర్గం పావలా, నాది 30 అని చెప్పి రెచ్చగొట్టి నువ్వు అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తివి. ఈరోజు కనీసం మీ నాయకుడు ఒక ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు, ఆయన పేరేదో తెలియదు, ఏ నియోజకవర్గం తెలియదు, నువ్వు పక్కన నుండి ఫీడింగ్ ఇస్తున్నావు. కనీసం తెలుసుకొని రండి అయ్యా, తెలుసుకొని వచ్చి నిజాలు ఏదో చెప్పి మాట్లాడండి. అలాగే మీరు యాదవ చేశారంటున్నారు. మీ గవర్నమెంట్లో జంగా కృష్ణమూర్తి అనే వ్యక్తి నువ్వు రెడీ చేసుకో, తిరుపతి దేవస్థానం నీదేనని చెప్పిన తర్వాత మీరు కావాలని చెప్పేసేసి యాదవుల్ని కించపరిచి ఇవ్వాల్సిన పదవి కూడా ఇవ్వకుండా, తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వకుండా కూడా ఈరోజు ఆ రకంగా మీరు అన్యాయం చేశారు. అదే జంగా కృష్ణమూర్తి గారికి మీ సమస్య స్థానం కల్పించాం, మా పార్టీలోకి వచ్చిన తర్వాత బోర్డు మెంబర్ ఇచ్చాం. మీరు ఎవరికేమి ఇచ్చారయ్యా? ఇదే తుల్లిమిల్లి శ్రీనివాస్ అడ్డం పెట్టుకొని డబ్బులు దోసుకొని మండలం మొత్తం ఓట్లు కట్టుకొని పెట్టుకుంది మీరు. కాబట్టి అంబడి మురళీకృష్ణ గారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసి మాట్లాడుతూ నేర్చుకోండి. అలాగే కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడతారయ్యా మీరు? దేనికి మాట్లాడతారు? మేము ఎక్కుంది మీకు ఏం హక్కుందని మాట్లాడతారు? కృష్ణుడి గురించి మాట్లాడితే అనవర్లపూడిలో అక్కడ పబ్లిక్ ప్లేస్లో మీ వాళ్ళే కంప్లైంట్ పెట్టారు. మీ వాళ్ళే కంప్లైంట్ పెడితే వివాదం రాకూడదని చెప్పి కూల్చేయలే దాన్ని. అది గమనించాలి మీరు. కూల్చేయలా, గౌరవప్రదంగా వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్లే తీసి పక్కన పెట్టుకున్నారు. అలాగే నిన్న తక్కలపాడు విషయం కూడా అది తప్పు, బలిసిన వాళ్ళని చెబుతున్నారు. నువ్వు బలిసి ఉండొచ్చు, నీకు 100 కోట్లు ఉండొచ్చు, అందుకనే బలిసిన వాడే కాబట్టి ఆ రకంగా రైల్వే ట్రాక్లు ఆక్రమించుకొని, రైల్వే ట్రాక్ల పక్కన ఆస్తు ఆక్రమించుకొని అవన్నీ కలిసి బిల్డింగ్లు కట్టావు. కాబట్టి
ఖబర్దార్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రకరకాలుగా మీరు ఫీడ్ చేసుకోవద్దు. కోట్లు అలా ఆస్తులు సంపాదించుకుంది మీరు, అక్రమార్జన మొత్తం సంపాదించుకుంది మీరు, బిల్డింగ్లు కట్టారు అక్రమంగా, వాళ్ళకి ఇది సైట్లో లేకుండా కూడా మీరు పర్మిషన్స్ లేకుండా కూడా సైట్లో మీరు బిల్డింగ్ కట్టి మీరు. అలాగే తక్కలపాటి విషయం వస్తే మా నరేంద్ర గారు ఎప్పుడైతే ఇతను వచ్చాడో, ఎవరు మన రామచంద్రరావు యాదవ్ గారు వచ్చారో, గౌరవంగా మేము మాట్లాడాం. మీ మనోభావాలకు ఏమైనా ఇబ్బంది కలిగేటట్టయితే మేము మారుస్తామయ్యా, చేస్తామని కూడా చెప్పాం క్లియర్గా. కానీ దీన్ని కూడా రాజకీయం చేయడం కోసం హిందువులు కాదా, అక్కడ ఉన్న వాళ్ళు హిందువులు కాదా? ఆయన మాట్లాడతాడు, ఎవరికి ఆయనకు ఫీడింగ్ ఇచ్చుంటారు పాపం. ఆయన ఎక్కడి నుంచో పొంగనూరు నుంచి వచ్చినా ఆయనకు తెలిసిందంట, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు కృష్ణుడు కాదని చెప్పి. తాటికి అంత అక్షరాలతో రాశారు పైన, నందమూరి తారక రామారావు గారి విగ్రహం అని చెప్పేసని. చూడరా, చదువు రాదా? ప్రజలేమన్నా మూర్ఖులా? అందరికీ తెలుసు ఇవాళ అమాయకులు ఎవరు లేరు. అయినా కూడా మా నరేంద్ర గారు, భాస్కర్ ఇది మాత్రం వద్దులే, మనకి వాళ్ళందరూ నచ్చ చెప్పమన్నారు. ఏ మాటగా మాట మాకు అక్కడ తక్కలపాడులో కూడా కమ్మారు మొత్తం కూడా, అయ్యా మనం యాదవులు కూడా అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం, ఈ భేషాలు మనకు వద్దు, మనకి గొడవలు వద్దు అని చెప్పేసి అని స్వచ్ఛందంగా వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి, ఒక విగ్రహం పెట్టిన తర్వాత ఒక విగ్రహం తీయాలంటే ఎంత బాధాకరమైన విషయం. అక్కడికి ఒక పక్క నుంచి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. మండల పార్టీ అధ్యక్షుడు వైసీపీ వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది, అక్కడికి వచ్చి గొడవలు చేసి ఇది గొడవ కులమతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చూసినా కూడా. కానీ తక్కలపాడు ప్రజలకందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా, నాయకులందరూ కూడా ఉండి దగ్గరుండి రేత్రి 10 అయినా సరే, కొంతమంది పిల్లలు వద్దన్నా కూడా, కానీ వద్దయ్యా యాదవులు మనం అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం. పార్టీలో వాళ్ళకి మన తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడైనా సరే పార్టీలో మనకి వెన్నుముక్కలు అంటే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి స్వచ్ఛందంగా అక్కడ విగ్రహాన్ని నేనుండి రేత్రి పడుకొని తీయించి ఎన్టీఆర్ విగ్రహం పెట్టి కృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని పక్కన పెట్టించి మేము తెల్లారి పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో ఎవరిమైనా ఈయన చంద్రబాబు నాయుడు పెట్టుకోమని చెప్తాడా? పిచ్చి మాటలు మానుకోండియా, మానుకొని రాజకీయం చేయండి అంతే తప్ప కులాలను రెచ్చగొట్టి కులాల మతం మీద రాజకీయాలు చేయబాకండి, అది ఎక్కువసేపు నిలబడదు, ఊరకనే పడిపోతారు. దయచేసి మీరంతా కూడా కరప్షన్ మానుకొని కరెక్ట్గా రాజకీయంగా పనిచేస్తే ఈసారి 11 సీట్లైనా ఉంటాయి మిగులుతాయి, లేకపోతే మాత్రం అది 1 సీటుకే పడిపోతారని సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో మా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, అలానే కారుమూరి నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి మా ఎంపీపీ ఏదో సచ్చీలుడు, అతన్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అన్యాయం చేశాడు అనే విధంగా మాట్లాడటం జరిగింది. దాని మీద వివరణ ఇవ్వడానికి కోసం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ముందుగా చెప్పుకోవాలంటే దొంగలందరూ కలిసి ఏకమయ్యి పంచుకున్నట్టుగా ఉంది మొన్న ప్రెస్ మీట్. ఎందుకంటే అంబటి మురళి అనే అతను ఓ పెద్ద గజ దొంగ. అతను ఇవాళ సత్తెనపల్లిలో దందాలు చేసుకుంటా మళ్ళీ ఇక్కడికి వచ్చి జూట్ మిల్ని ఆక్రమించి చాలామంది దగ్గర అపార్ట్మెంట్లు కట్టి చాలామంది దగ్గర డబ్బులు దోచుకున్న ఘనత మన అంబటి మురళి. అలాంటి అంబటి మురళి ఇవాళ మా ఎంపీపీ అయిన తుళ్ళుమిల్లి శ్రీనివాసరావు, ఓ యాదవ కులానికి చెందిన అతన్ని అన్యాయం చేశారు నరేంద్ర కుమార్ గారు అని చెప్పి చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తుళ్ళుమిల్లి శ్రీనివాస్ అనే మా ఎంపీపీ మీద కేసు పెట్టింది ఎవరో ఒకసారి మీరు పత్రికలు తెలుసుకోవాలి. ఆ ఎంపీపీ మీద కేసు పెట్టింది తుళ్ళుమిల్లి వెంకటేశ్వరరావు అనే అతను స్వయాన తుళ్ళుమిల్లి శ్రీనివాసరావుకి చుట్టం అవుతాడు. ఆ ఊరతనితో పాటు మొన్న 5 ఏళ్ళు అతనితో తుళ్ళుమిల్లి శ్రీనివాస్తో కలిసి వ్యాపార భాగస్వామి, ఎన్నో కాంట్రాక్టులు వాళ్ళిద్దరు కలిసి చేశారు. అతను ఇవాళ కేసు పెడతాం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వాటాలు పంచుకోవటం, ఈ అవినీతి సొమ్ములో వాటాలు పంచుకోవటం అనే దాని మీద వాళ్ళిద్దరు గొడవపడి అసలు వాస్తవాలు బయటికి తీసుకొచ్చి ఆ తుళ్ళుమిల్లి వెంకటేశ్వరరావుని అతను విజిలెన్స్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ వారికి కానీ పొన్నూరు మీద తరలించారని చెప్తున్నాం. అంటే అది పెద్ద హాస్యాస్పదం కాక ఏమైనా ఉందా? మధ్యలో నేషనల్ హైవే ఉందని నువ్వు మర్చిపోయావా అంబటి మురళి అని చెప్పి సూటిగా అడుగుతున్నా. ఇంకొక విషయం, ఆ పొన్నూరు నియోజకవర్గంలో పెదకాకాండ మండలంలో ఈ అమరావతి రాజధాని అక్కడ రావటం వల్ల రైతుల భూముల రేట్లు చాలా పెరిగినాయి.
దాన్ని సప్రెస్ చేయడానికి, రైతులను ఇబ్బంది పెడటానికి, వాళ్ళ రేట్లు పడేయటానికి కుట్ర పన్ని అంబటి మురళి అవాకులు చెవాకులు పేలుతున్నాడని చెప్తున్నా. ఎన్నో ఏళ్లగా నంబూరు, పెదకాకాండి, కొప్రావూరు, వెనుగళ్ళ, అగతరపాడు ఇలా అనేక గ్రామాల్లో రియల్ ఎస్టేటు ప్లాట్లు అమ్ముతున్న చరిత్ర 40 ఏళ్ళ నుంచి ఉంది. ఇవాళ కొత్తగా మొదలుపెట్టలా, అది నువ్వు తెలుసుకోవాలని చెప్పి అంబటి మురళికి నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, అంబటి మురళి అది ఒక కొండవీటి వాగంటాడు, రియల్ ఎస్టేట్ దందాలు అంటున్నాడు, వ్యవసాయం పట్టించుకోవట్లేదు అంటున్నాడు. ఇవాళ ఒక్కసారినండి, ధూళిపాల నరేంద్ర కుమార్ గారంటే వ్యవసాయ రైతులకి ఎంత అండగా ఉంటారంటే వాళ్ళ కుటుంబమే ఒక రైతు కుటుంబం. ఇవాళ సూటిగా చెప్తున్నా, నిన్నటికి ఇవాళ మన పెదకాకాండి మండలంలో కానీ, పొన్నూరు నియోజకవర్గంలో కానీ యూరియా కానీ, డిఏపి కానీ ఒక్క కింటా కూడా తక్కువ పడకుండా ఇవాళకే అందరు రైతులకి ఫుల్ఫిల్ చేసిన ఘనత ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఎవరికైనా వస్తుందంటే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మార్కెట్తో కానీ, ఇతర సంస్థలతో కానీ, వ్యవసాయ అధికారులతో కానీ అందరితో సమిష్టిగా రైతుల బాగోగుల గురించి మొట్టమొదటి ఈ జిల్లాలో ఎవరైనా పట్టించుకుంటారంటే అది ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి చెందుతుంది. ఎందుకంటే 328 కోట్ల రూపాయలతో గుంటూరు ఛానల్ యొక్క ఆధునీకరణ కోసం ఎంతో కృషి చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అవినీతిలో కూరుకుపోయి అవినీతి సొమ్ముతో ఈ గత ప్రభుత్వం 5 ఏళ్ల అవినీతి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులతో కుమ్మక్కైన తుల్లింబి శ్రీనివాసరావు ఇవాళ మళ్ళీ నీ పక్కన చేరి అదే అవినీతి సొమ్ముని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప, నువ్వు ఒక అవినీతి పరుడివి, ఆయన ఒక అవినీతి పరుడు, ఇద్దరు కూర్చొని మీకు బ్లూ మీడియా ఉంది కదా, సాక్షి మీడియా, దాంట్లో మీరు ప్రచారం చేసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్పేస్తున్నా. ఇన్ని రోజులు నువ్వు రకరకాల చేసిన, ఇవాళ కొండవీటి వాగన్నావు, రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నావు, రియల్ ఎస్టేట్ అన్నావు, ఇప్పుడు యాదవ సోదరులు అంటున్నావు. ఇవన్నీ చేసినా ఒక్కసారైనా నీకు 33,000 ఓట్లతో ఓడిపోయిన చరిత్ర ఉంది ఇక్కడ. ఒక్క ఓటునైనా నువ్వు మలుచుకున్నావా? నువ్వు చేసే పిచ్చి పనులకి, పిచ్చి మాటలకి ఇంకా పైపెచ్చు మేము మా మెజార్టీ రేపు రాబోయే కాలంలో నరేంద్ర కుమార్కి అండగా ఇంకా వివిధ ప్రజలు మా దగ్గరికి వచ్చి మాతో సమిష్టిగా ప్రయాణం చేయడానికి ముందుకు వస్తున్నారు. చివరిగా ఒక విషయం, మొన్న 3 రోజుల నుంచి జరుగుతున్న తెక్కెలపాడు గ్రామంలో దేవుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకున్నందుకు కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే దీని మీద మొట్టమొదటగా నరేంద్ర కుమార్ గారు స్పందించి మమ్మల్ని అందరినీ అక్కడ చేర్చి గ్రామస్తులతో మాట్లాడి ఇది మనం గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం అని చెప్పి చేసి నరేంద్ర కుమార్ గారి వల్లే గ్రామస్తులు వాళ్ళందరూ ఒక మాట మీద ఉండి ఆయన కోసం ఆయన మాటిని ఇవాళ మనం యాదవ సోదరులందరినీ గౌరవించి అక్కడ విగ్రహం తొలగించేయడం జరిగింది. రాత్రికి రాత్రి తొలగించి ఎన్టీఆర్ గారు మామూలు విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. ఇది కేవలం ధూళిపాల నరేంద్ర కుమార్ గారు వల్ల ఆ గ్రామం ప్రజలు వినటం, గౌరవించడం, అభిమానించడం, మిగతా వాళ్ళని కూడా అలానే అందరి మనోభావాలు కూడా గౌరవిస్తా తీసుకున్న నిర్ణయం. ముందుగా ఆ తెక్కెలపాడు గ్రామ ప్రజలకి ఈ సభామూర్ఖంగా మీ పత్రికా విలేకరుల మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమస్యని సామరస్యంగా పూర్తి చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ తెక్కెలపాడు గ్రామ ప్రజలకి అని చెప్పి. అలానే మా మండల యాదవ నాయకులందరికీ కూడా చాలా కష్టపడ్డారు. ఇది ప్రాబ్లం పైదాకా స్థాయికి వెళ్ళకూడదు, కిందే మనం సప్రెస్ చేయాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, ఇది మనమే క్లియర్ చేసుకునే పరిస్థితి, వేరే వాళ్ళని మనం ఎంటర్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో మేము రాత్రి ఆ నిర్ణయం తీసుకొని గ్రామస్తులందరినీ ఒప్పించి ఆ కార్యక్రమాన్ని ఇలా నీట్గా చేయడం జరిగింది. ఇవాళ హర్షిస్తున్నారు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ క్రియేటర్స్, ఫేస్బుక్లో అన్నిటికీ ఆ తెక్కెలపాడు గ్రామ ప్రజలకి, ఇలా మా మండల నాయకులకి, మా యాదవ సోదరులందరికీ హర్షాతిరేకాలు చేస్తున్నారు. ఎందుకంటే కాంట్రవర్సీ జరగకూడదు, దీన్ని సమస్య చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ రోజు ఓపెనింగ్ చేసిన రోజు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కులం అనే ముసుగులో మా తెక్కెలపాడు గ్రామం రావడం జరిగింది. వచ్చి అక్కడ అలజడి సృష్టించాలని చెప్పి మహిళల మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది వైఎస్ఆర్సీపీ నాయకులు అండతో ఇది జరుగుతుంది, అంబటి మురళీకృష్ణ ఇది చేపిస్తున్నాడని చెప్పి మాకు క్లియర్గా అర్థమయ్యి దాంట్లో భాగంగా ఆ అవకాశం ఇవ్వకూడదని చెప్పి ఆ టైంలో సుమారు 4 గంటల వ్యవధిలోనే అది రూపుమాపే విధంగా నరేంద్ర కుమార్ గారు చొరవ తీసుకొని చేయడం హర్షించదగ్గ విషయం. మీడియా ప్రముఖులందరికీ తెలియజేస్తున్నాను, అంబటి మురళి, తుల్లిమిల్లి శ్రీనివాసరావు ఇద్దరు అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళిద్దరు కలిసి కారుమూరు నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకున్నారంటే ఒక్కసారి అనాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన
ఎన్ని అరాచకాలు ఎంత ఇది జరిగిందో బీసీల మీద అప్పుడు మా సోదరులు అందరూ వేయించారు. ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, కారుమూరు నాగేశ్వరరావు గారిని, తోట చంద్రయ్య గారిని గొంతు కోసి చంపినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఒక్కసారైనా ఆ గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారా? ఇవాళ మీరు యాదవుల గురించి బీసీల గురించి మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.